గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మే 2వ తేదీన అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ సభ ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? ఈ సభకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ప్రజలు హాజరు కాబోతున్నారు? 2015 అక్టోబర్ 22న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ధీటుగా హఠాసంగా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ని గంటలకి ఈ సభా వేదికకి చేరుకుంటారు? ఎన్ని లక్షల కోట్ల నిర్మాణ పనులకి ఆయన ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు? ఆర్టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు మీరు చూడండి. అమరావతిలో మే 2వ తేదీన జరగబోతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ముఖ్యంగా స్టేజ్ నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నేను ప్రధాన స్టేజ్ వద్ద ఉన్నాను. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూర్చోబోయే స్టేజ్ వద్ద నేను ఉన్నాను. ప్రత్యేకంగా దీన్ని సిద్ధం చేస్తున్నారు. 2015 అక్టోబర్ 22న శంకుస్థాపనకి జరిగినటువంటి వేదిక ఎలా ఉంటుందో అలాంటి వేదికలు సిద్ధం చేస్తున్నారు. మీరు చూస్తున్నటువంటి ఈ వేదిక మీద కేవలం 20 మంది మాత్రమే కూర్చోబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర వీఐపీలు కలిపి 20 మంది మాత్రం ఈ స్టేజీ మీద కూర్చోబోతున్నారు. మొత్తం 2 స్టేజీలను అయితే సిద్ధం చేస్తున్నారు. 2 సభా వేదికల్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సభా వేదిక మాత్రం కేవలం 20 మంది మాత్రమే ఉంటారు. మిగతా అటువైపున లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నటువంటి ఆ సభా వేదిక కూడా దాదాపు 100 మంది కూర్చునే విధంగా అక్కడ ఒక సభా వేదికను సిద్ధం చేస్తున్నారు. 2 సభా వేదికలను అయితే సిద్ధం చేస్తున్నారు. 2015 అక్టోబర్ 22న జరిగినటువంటి అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి 3 సభా వేదికలను సిద్ధం చేస్తే ఈసారి నిర్మాణ పనులు ప్రారంభోత్సవాన్ని రాబోతున్నటువంటి ప్రధాని సభలో 2 సభా వేదికలను సిద్ధం చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూర్చోవడానికి వివిఐపీలు వాళ్ళంతా కూర్చోవడానికి, మంత్రులు వాళ్ళంతా కూర్చోవడానికి, సినీ రంగ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా హాజరవకపోతున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కూర్చోవడానికి ఇక్కడ సిద్ధమైతే చేసినటువంటి సిచ్యువేషన్. దాదాపు 3 నుంచి 4 లక్షల వరకు ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తూ ఉన్నారు. అమరావతిలోని నిర్మాణ పనులకు పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. 2015 అక్టోబర్ 22న మొదటిసారి జరిగినటువంటి అమరావతి శంకుస్థాపన ఏ విధంగా జరిగిందో అదే స్థాయిలో ఇప్పుడు పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా హట్టహాసంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి రాబోతూ ఉన్నారు. హఠాహసంగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. చాలా దూరం అయితే సభా ప్రాంగణాన్ని అయితే సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దాదాపు 60 నుంచి 70 వేల కోట్ల నిర్మాణ పనులకి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలని చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా అమరావతికి సంబంధించిన విషయంలో వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఆర్భాటం లేకుండా, ఎలాంటి హంగులు లేకోకుండా పనులు ప్రారంభించాలని భావించింది. కానీ ఒకేసారి దాదాపు 60 నుంచి 70 వేల కోట్ల రూపాయల పనులు ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద ప్రారంభోత్సవం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఆయన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళి ఆహ్వానించడం, ఆయన కూడా అపాయింట్మెంట్ ఇచ్చి కార్యక్రమాన్ని రాబోతున్న నేపథ్యంలో భారీ భద్రత నడుమ ఈ వేదికల్ని కానీ సభా ప్రాంగణాన్ని కూడా సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు. చాలా హైట్గా సభా వేదికను సిద్ధం చేస్తున్న ప్రధాని వస్తే కనుక దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారమే హైట్ కూడా వాళ్ళే నిర్దేశిస్తారు. దానికి అనుగుణంగానే కేంద్రానికి సంబంధించినటువంటి ప్రధానికి సంబంధించినటువంటి పిఎంఓకి సంబంధించినటువంటి అధికారులు ఇచ్చిన సమాచారం, వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని వివరాలతోనే సభా వేదికను సిద్ధం చేస్తున్నారు. ఎంతమంది కూర్చోవాలి ఏంటి అనే దానికి సంబంధించిన సెక్యూరిటీ అన్నీ చూసుకుని దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తారు. ఒక యూ షేప్లో మొత్తం కూడా ఇక్కడ ఎవరు సభా వేదిక ముందుకు రాకోకుండా చాలా గ్యాప్ను కూడా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. యూ షేప్లో భద్రతను దృష్టిలో పెట్టుకుని మొత్తం కూడా ఇదంతా కూడా ప్రొవైడ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమన్నప్పటికీ సభా ప్రాంగణం, సభా వేదికలు మాత్రం కొంత కీలకంగా ఉండబోతున్నాయి. 2 సభా వేదికలను అయితే సిద్ధం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు మరో 17 మంది కూర్చునే విధంగా మెయిన్ సభా వేదిక ఉండబోతుంది. 2వ సభా వేదిక మీద 100 మంది సినీ, రాజకీయ, అదేవిధంగా ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులు 100 మంది ఆ వేదిక మీద ఉండబోతూ ఉన్నారు. ఒక హట్టహాసంగా మే 2వ తేదీన జరగబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతుంది.
అమరావతి పనుల పునర్నిర్మాణ కార్యక్రమానికి హాజరు కాబోతున్న ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా అమరావతి నమూనాలంటే గతంలో అమరావతి నిర్మాణాలు ఏ విధంగా చేయాలని ఒక డిజైన్స్ని సిద్ధం చేశారు. ఆ డిజైన్స్ని చూడబోతున్నారు. చూసిన తర్వాత సభా వేదిక వెనక వైపు ఉన్నటువంటి అమరావతి పైలాన్ని ఆయన ఆవిష్కరించబోతున్నారు. ప్రస్తుతం నా వెనకున్నటువంటిదే అమరావతి పైలాన్. ఇది అమరావతికి సంబంధించినటువంటి అమరావతిలో ఏ అనే లెటర్తో దీన్ని డిజైన్ చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఏ అనే ఒక అంటే మనకి ఇన్విటేషన్లో కూడా అమరావతిలో ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన డిజైన్తో దీన్ని పైలాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి సంబంధించినటువంటి డిజైన్స్ పరిశీలించిన తర్వాత ఈ పైలాన్ని ఆవిష్కరించబోతున్నారు. తర్వాత అమరావతిలో నవనగరాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ డిజైన్స్ కూడా ఆయన పరిశీలించబోతున్నారు. 9 నగరాలతో 9 సిటీస్ అమరావతిలో రాబోతున్నాయి. ఆ 9 సిటీకి సంబంధించినటువంటి డిజైన్స్ని నమూనాలను కూడా పరిశీలిస్తారు. తర్వాత ఇక్కడ సిద్ధం చేసినటువంటి ఈ డిజైన్ని ఈ పైలాన్ని ఆయన ఆవిష్కరించబోతున్నారు. అమరావతి అంటే ఒక బ్రాండ్గా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఒక పైలాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రధాని ఈ పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత నేరుగా సభా వేదికకి చేరుకుంటారు. అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్ కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని నిర్మాణాలను పరిశీలించడం డిజైన్స్ పరిశీలించిన తర్వాత ఈ పైలాన్ని కూడా ఆవిష్కరించబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో దాదాపు 3 నుండి 4 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య లేకుండా పార్కింగ్ ఇబ్బంది లేకుండా భారీగా పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం సభా వేదిక పక్కన ఉన్నటువంటి పార్కింగ్ ప్రాంతం వద్ద నేను ఉన్నాను. ఒకసారి చూడొచ్చు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఎంతమంది వచ్చినా ఎంతమంది కార్లు వచ్చినా ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రెండోది కార్యక్రమం సాయంత్రం 3-4 గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే గతంలో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు 2015 అక్టోబర్ 22న ఆయన అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు కొంత ఈ పార్కింగ్తో పాటు కొంత ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంత ఇబ్బంది అయింది. జనం భారీగా రావడంతో అంచనాకి మించి రావడంతో అప్పుడు ట్రాఫిక్ ఇక్కట్లు కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అటు మంత్రులు కానీ లేకపోతే వీవీఐపీలంతా కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అలాంటి ఇబ్బందులు ఈ కార్యక్రమాన్ని తలెత్తుకోకుండా ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానిలో ప్రధానంగా పార్కింగ్తో పాటు రోడ్లు దాదాపు 8 రోడ్లను ఈ సభావేదిక వద్ద చేరుకోవడానికి అమరావతి చుట్టూ అంటే అటు గుంటూరు నుండి తాడికొండ నుండి అటు గొల్లపూడి నుంచి, ఎందుకంటే ఆల్రెడీ గొల్లపూడి బైపాస్ పూర్తయింది కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా గొల్లపూడి బైపాస్ నుంచి నేరుగా అమరావతికి వచ్చేలాగా అటు నుంచి రోడ్లు సిద్ధం చేస్తున్నారు. అటు మంగళగిరి నుంచి వచ్చే వాహనాలను ఎర్రబాలెం మీదుగా కృష్ణాపాలెం అటువైపు వాహనాలు, ఇటు నవలూరు మీదుగా కొన్ని వాహనాలను, అదేవిధంగా విజయవాడ కరకట్ట దానికి సమాంతరంగా మరో రోడ్డును కూడా నిర్మాణం చేస్తున్నారు. ఇలా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఎటు నుండైనా సభావేదికి వచ్చే విధంగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 8 రహదారులను సభావేదికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు సమాంతరంగా పార్కింగ్ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. భారీగా ప్రాంగణాన్ని కూడా సిద్ధం చేస్తారు. మనకు విజువల్స్లో చూస్తున్నాం కదా, చాలా పెద్ద ప్రాంగణాన్ని సిద్ధం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి, ఎండాకాలం కాబట్టి ప్రజలు ఇబ్బంది లేకోకుండా లోపల కూర్చునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా లోపల మొత్తం కూడా ఒక సభా వేదికనైతే సిద్ధం చేసినటువంటి పరిస్థితి. కూడా వర్షం వచ్చినా ఇబ్బంది లేకోకుండా ముందుగానే సభా వేదికనైతే సిద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తం ఫ్లడ్ లైట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం కార్యక్రమం కావడంతో ఫ్లడ్ లైట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారీగా అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో ఏ విధంగా అయితే అమరావతి కార్యక్రమాన్ని నిర్వహించారో అదేవిధంగా ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి సంబంధించినటువంటి కార్యక్రమం కావడం. రెండోది కార్యక్రమం అమరావతి ఈ మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పనులు ప్రారంభమవుతాయి. తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇక్కడ ఏ సంస్థలు అయితే నిర్మాణ పనులు దక్కించుకున్న సంస్థలు పనులు ప్రారంభించబోతూ ఉన్నాయి. 2027 చివరి నాటికి అమరావతిని దాదాపుగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని దాన్ని పునాదిగా భావించి అంతే హఠాహసంగా చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. కనుచూపు మేరలో దాదాపు చుట్టుపక్కల అంతా కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది వచ్చినా క్రౌడ్ ఎంతమంది వచ్చినా తట్టుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా, 2 వీలర్స్ వచ్చినా లేకపోతే కారులో వచ్చినా వాళ్ళందరికీ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అమరావతికి సంబంధించినటువంటి అతిపెద్ద కార్యక్రమం కావడంతో దీన్ని హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి దాదాపుగా ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. మరో 2 రోజులు అంటే బుధవారం మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో ఈ సభా వేదికని మొత్తం ప్రాంగణానంతా కూడా సిద్ధం చేసే అవకాశం కనబడుతుంది. శుక్రవారం అంటే మే 2వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ లాంచ్ కాబోతూ ఉన్నారు.
వస్తున్నారు. వచ్చిన తర్వాత ఆయన కార్యక్రమాలు దాదాపు గంటన్నర పాటు అమరావతిలో ఆయన స్పెండ్ చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తవచ్చాయి. ఆ రోజు అంటే మే 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి 3:30కి ఇక్కడ సచివాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హెలిప్యాడ్కి ఆయన చేరుకుంటారు. 3:30 దగ్గర నుంచి 15 నిమిషాల పాటు హెలిప్యాడ్ దాదాపు అక్కడ కనబడుతుంటే ఆ ప్రాంతంలో హెలిప్యాడ్ సిద్ధం చేశారు. ఇటు నుంచి అంటే 3:30కి దిగిన తర్వాత అక్కడి నుంచి 15 నిమిషాల పాటు ఇదే రోడ్లో ఆయన రోడ్ షో నిర్వహించబోతున్నారు. ప్రధాని పర్యటనలో రోడ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలబడబోతుంది. 15 నిమిషాల పాటు మీకు కనబడుతున్నటువంటి ఈ రోడ్డు అంటే అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి రోడ్డు ద్వారా రోడ్ షో చేసుకుని వెళ్తారు. చుట్టుపక్కల అటువైపున ఇటువైపున ప్రజలు ఆయనకి ఘన స్వాగతం తెలపబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా వెహికల్లో ఉంటారు. వీళ్ళు ముగ్గురు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఈ రోడ్లోనే మనకు కనబడుతున్న ఈ రోడ్లో రోడ్ షో చేయబోతున్నారు. రోడ్ షో చేసిన తర్వాత ఆయన నేరుగా సభా వేదిక వద్దకు చేరుకుంటారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. దాదాపు 1:15 నిమిషాల పాటు అమరావతిలో ఆయన ఉండబోతున్నట్టుగా ఇప్పటికే షెడ్యూల్ అయితే విడుదల చేసిన నేపథ్యం అయితే చూస్తున్నాము. పూర్తిగా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకోకుండా భారీ గేట్లు రోడ్ షోకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. 2 వైపులా భారీ గేట్లను సిద్ధం చేస్తున్నారు. భారీ గేట్ల అవతల వైపున ప్రజలు ఉంటారు. ప్రజలు వాళ్ళందరికీ ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతారు. పూల వర్షంతో ఆయనకి స్వాగతం అయితే పలకబోతూ ఉన్నారు. దీన్ని కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలబడబోతుంది. గతంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ ముగ్గురు కూడా విజయవాడలో ఒక రోడ్ షో నిర్వహించారు. తర్వాత ఎలక్షన్ తర్వాత మొదటిసారి వైజాగ్లో కూడా నిర్వహించినప్పటికీ అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. హెలిప్యాడ్ నుంచి దాదాపు 1.1 కిలోమీటర్ల మేర రోడ్ షో ఉండబోతుంది. 15 నిమిషాల పాటు ఆయన ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో నిర్వహించి సభావేదిక అయితే చేరుకోబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన నేపథ్యంలో 4 ప్రత్యేక హెలిప్యాడ్లు అయితే సిద్ధం చేస్తున్నారు. ప్రధానితో పాటు పీఎంఓకు సంబంధించిన అధికారులు హాజరు కాబోతున్న నేపథ్యంలో 4 ప్రత్యేక హెలిప్యాడ్లు సచివాలయానికి దగ్గరలో ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఇదే హెలిప్యాడ్ని ముఖ్యమంత్రి హెలిప్యాడ్గా ఉపయోగించుకునే వాళ్ళు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ రాబోతుండడంతో 4 ప్రత్యేక హెలిప్యాడ్లను అయితే సిద్ధం చేస్తున్నారు. గన్నవరం నుండి 3 గంటలకు ఆయన గన్నవరం దిగుతారు. గన్నవరం నుండి ప్రత్యేక హెలికాప్టర్లో 3:30కి ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ ల్యాండ్ కాబోతున్నటువంటి హెలిప్యాడ్కి సంబంధించినటువంటి ప్రాంతం. దీన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. మొత్తం 4 హెలిప్యాడ్లు అయితే సిద్ధం చేస్తున్నారు. ప్రధానితో పాటు పీఎంఓకి సంబంధించిన అధికారులు, సెక్యూరిటీకి సంబంధించిన సిబ్బంది అంతా ఉంటారు కాబట్టి దానికి అనుగుణంగా 4 హెలిప్యాడ్లను అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక్కడి నుంచి సభావేదికకి దాదాపు 1.1 కిలోమీటర్ల మేర ఆయన రోడ్ షో నిర్వహించబోతున్నారు. రోడ్ షో నిర్వహించి నేరుగా సభావేదికకి చేరుకోబోతూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి ఈ మొత్తం ఏర్పాట్లు కూడా పరిశీలించి వెళ్ళారు. ఎందుకంటే ప్రధాని ల్యాండ్ అయిన దగ్గర నుండి ప్రతి సెకండ్ కూడా భద్రతకు సంబంధించిన విషయంలో కేర్ తీసుకోవాల్సిన ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. గతంలో ఇక్కడ అమరావతికి వచ్చిన సందర్భంలో, అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సందర్భంలో కూడా ఆయన ఉద్దండరాయనిపల్లిలో ల్యాండ్ అయ్యారు. ఇప్పుడు సభా వేదికని సచివాలయం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉన్నటువంటి వెలగపూడి సెక్రటరియట్ బ్యాక్ సైడ్ రోడ్డు పక్కన ఈ సభా వేదిక ప్రాంగణంతా సిద్ధం చేశారు కాబట్టి దానికి దగ్గరలో ఈ హెలిప్యాడ్ని అయితే సిద్ధం చేస్తున్నారు. రోడ్లు కూడా ఆల్రెడీ నిర్మాణం చేసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొత్త రోడ్లు నిర్మాణం చేయడానికి అవసరం లేదు కాబట్టి ఉన్న రోడ్లు ఉపయోగించుకుని కొత్త హెలిప్యాడ్లు మాత్రం సిద్ధం చేస్తున్నారు. ఈ హెలిప్యాడ్ల నిర్మాణం కూడా దాదాపు చివరి దశకు వచ్చాయి. రేపు సాయంత్రానికి హెలిప్యాడ్లు కూడా పూర్తయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో ఒకవైపున అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభోత్సవం జరుగుతున్న కార్యక్రమం అయినప్పటికీ భద్రతా పరంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, అటు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రధాని పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా చూసుకుంటున్నారు. గతంలో ఇదే గుంటూరు జిల్లాలో చిలకలూరుపేటలో ఎన్నికలకు ముందు వచ్చినటువంటి కార్యక్రమంలో కొంత సెక్యూరిటీ ల్యాబ్స్ అనేవి కనబడ్డాయి. ఆ నేపథ్యంలో కొంత ప్రధాని కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా, ఎలాంటి సెక్యూరిటీ ల్యాబ్స్ లేకోకుండా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, అటు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులతో కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. అధికారులకి ఆదేశాలు ఇస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ మే 2వ తేదీన మధ్యాహ్నం 3:30కి ఇదే ప్రాంతంలో ల్యాండ్ అవుతారు. ఇక్కడి నుంచి నేను నిలబడినటువంటి ఈ ప్రాంతం గుండానే రోడ్ షోకి ఆయన వెళ్ళబోతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, RTV, అమరావతి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.